హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 16th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఆల్ ఇండియా సింక్రొనైజ్డ్ ఏనుగుల జనాభా అంచనా, అంటే ఆల్ ఇండియా సింక్రొనైజ్డ్ ఎలిఫెంట్ పాపులేషన్ ఎస్టిమేషన్ 2025కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ సర్వేకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కీలక గణాంకాలతో పాటు స్టేట్ వైజ్ ర్యాంకింగ్ కూడా మనము చర్చించాం. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. 1 by 1 మనం చూద్దాం. ఇది భారతదేశంలో అడవి ఏనుగుల జనాభాను దాదాపు 22,446గా అంచనా వేసింది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఈ గణన యొక్క అంచనా ప్రకారం భారతదేశంలో ఏనుగుల యొక్క సంఖ్య 18,255 నుంచి 26,645 మధ్యలో ఉండవచ్చు అని ఒక రేంజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ యావరేజ్గా ఈ సర్వే ప్రకారం 22,446 ఏనుగులు ఉన్నట్లు గణించారు. అయితే లాస్ట్ సెన్సస్ ప్రకారం మనం చూసినప్పుడు 27,312గా లాస్ట్ సెన్సస్ 2017లో గుర్తించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఏనుగుల సంఖ్య కొంతమేర తగ్గడం గమనించవచ్చు. కీ ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్ని మనం చూసినప్పుడు ఇది టోటల్ ఏషియన్ ఎలిఫెంట్స్ పాపులేషన్ 22,446గా అంచనా వేసింది. అండ్ 60% ఆఫ్ గ్లోబల్ టోటల్ ఏషియన్ ఎలిఫెంట్స్లో 60% భారతదేశంలోనే ఉన్నాయి. ఇంకా ల్యాండ్స్కేప్స్ విషయానికి వస్తే వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలలో ఎక్కువగా ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం చూడవచ్చు, ఫాలోడ్ బై నార్త్ ఈస్టర్న్ హిల్స్ అండ్ బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లెయిన్స్. అండ్ స్టేట్స్ విషయానికి వస్తే కర్ణాటక హైయెస్ట్ పాపులేషన్ని కలిగి ఉంది, ఫాలోడ్ బై అస్సాం అండ్ తమిళనాడు. మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ అంచనాను పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఈ ఆల్ ఇండియా సింక్రొనైజ్డ్ ఎలిఫెంట్ పాపులేషన్ ఎస్టిమేషన్ని ఈ సంస్థలు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్తో కలిపి నిర్వహించడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ఉదయం 1 గంట రాత్రి 2 గంటలు. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల సుప్రీంకోర్టు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో గ్రీన్ క్రాకర్స్కి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ కంటెక్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ప్రగతి రథానికి ఏఐ దిక్సూచి. ఈ ఆర్టికల్ ఇటీవల విశాఖలో గూగుల్ తన డేటా సెంటర్తో పాటు ఏఐ హబ్ని ఏర్పాటు చేసింది. ఆ కంటెక్స్ట్లో ఏఐకి భారతదేశం రెడీగా ఉందా అండ్ ఈ ఏఐ వలన కలిగే లాభాలు మరియు ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ గురించి వివరించడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే ఎకానమీ కంటెక్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, హెన్లీ సూచీలో దిగజారిన భారత పాస్పోర్ట్. ఈ ఆర్టికల్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 యొక్క ర్యాంకింగ్స్ గురించి వివరించడం జరిగింది. ఇందులో భారతదేశం 85వ స్థానానికి పడిపోయింది. ఇది మనకి జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, 13 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు. ఈ ఆర్టికల్ ట్రేడ్ డెఫిసిట్ యొక్క రీసెంట్ ట్రెండ్స్ గురించి అలానే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 యొక్క గణాంకాల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, బ్రిక్స్ అంటే డాలర్పై దాడి. ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమి మీద తన అక్కసును వెళ్ళగక్కుతూ ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఉదయం 1 గంట రాత్రి 2 గంటలు. దీపావళికి హరిత బాణాసంచా కాల్చడానికి షరతులతో సుప్రీంకోర్టు అనుమతి. ఢిల్లీ పరిధిలో నిషేధానికి తాత్కాలిక సడలింపు. సో ఈ ఆర్టికల్ మనకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలోని దీపావళి సెలబ్రేషన్స్కి సంబంధించి అండ్ ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఈ క్రాకర్స్కి సంబంధించి నిషేధం ఉంది. సో దీనిని దీపావళిని దృష్టిలో పెట్టుకుని కొంత సడలింపునివ్వడం జరిగింది. దీనితో పాటు కొన్ని కీ గైడ్ లైన్స్ మరియు షరతులను విధించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎన్సిఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే దేశ రాజధాని ప్రాంతం అంటాము. ఈ ఎన్సిఆర్ మరియు ఢిల్లీ నగరంలో పండగ రోజులలో హరిత బాణాసంచా అంటే దీపావళి పండగకు సంబంధించి హరిత బాణాసంచా విక్రయాలకు కాల్చడానికి అనుమతించింది. అదే సమయంలో కొన్ని షరతులను కూడా విధించింది.
సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అండి, ఒకవైపు పర్యావరణం ఆరోగ్య పరిరక్షణతో పాటు మరొక వైపు సాంప్రదాయాలు మతపరమైన ఆచార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని వాటి మధ్య సమతుల్యతను పాటిస్తూ తీర్పు వెలువరించినట్లు చెప్తుంది. అంటే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ తీర్పుని వెలువరించినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అండ్ ఇక్కడ కొన్ని ముఖ్యమైన షరతులను కూడా విధించడం మనం చూడవచ్చు అండి. ఈ నెల 18 నుంచి 21 వరకు మాత్రమే ఈ హరిత బాణాసంచా విక్రయానికి అనుమతి. అంటే ఈ అమ్మకాలు మాత్రం ఈ రోజుల్లో మాత్రమే జరగాలి, 18 నుంచి 21 వరకు మాత్రమే. అండ్ పండగ ముందు రోజు, పండగ నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపు మాత్రమే బాణసంచా కార్చాలి. 2 రోజులు అనుమతి ఇచ్చారు. మార్నింగ్ 1 గంట, ఎప్పుడు అండి 6 నుంచి 7 గంటల వరకు, అండ్ సాయంత్రం 2 గంటలు 8 నుంచి 10 గంటల వరకు. ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఎట్టి పరిస్థితులలో ఈ బాణాసంచా కాల్చడానికి వీలు లేదు. అయితే ఈ ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో ఎందుకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ విధిస్తున్నారు అనేది చూస్తే, ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ అనేది వింటర్లో చాలా పూర్గా ఉంటుంది అండి. ఆల్రెడీ మనము కొన్ని స్టేషన్స్లో అబౌవ్ 300 AQI అనేది చూస్తున్నాము. అండ్ కమింగ్ డేస్లో పీక్ టైంలో కొన్నిసార్లు ఇది 500 అండ్ కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలలో అయితే ఈవెన్ 900 to 1000 AQI కూడా టచ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అండ్ ఈ ఎయిర్ క్వాలిటీ అనేది విపరీతంగా డిప్ అయిపోతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ ఈ దివాళీ సమయంలో కాల్చే ఫైర్ క్రాకర్స్ విపరీతమైన ఎయిర్ పొల్యూషన్తో పాటు పార్టిక్యులేట్ మ్యాటర్ని రిలీజ్ చేస్తాయి. సో కొంత మేరకు వీటిని అరికట్టడం కోసం సుప్రీంకోర్టు NCR ప్రాంతంలో ఈ ఫైర్ క్రాకర్స్ని నిషేధించడం జరిగింది. అయితే ఇప్పుడు ఓన్లీ గ్రీన్ క్రాకర్స్కి మాత్రమే అనుమతినిచ్చింది అండి. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నార్మల్ ఫైర్ క్రాకర్స్ కాదు, ఓన్లీ గ్రీన్ క్రాకర్స్కి ఇక్కడ అనుమతి లభించింది. అసలు ఈ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? ప్రీవియస్ క్లాస్లో కూడా వీటి గురించి చూసాము. ఈ గ్రీన్ క్రాకర్స్ని ఎవరు తయారు చేశారో అండి, CCIR మరియు నీరీ, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ 2 సంస్థలు సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి. 2019లో వీటిని లాంచ్ చేయడం జరిగింది. 3 రకాల గ్రీన్ క్రాకర్స్ని మనం చూడవచ్చు. ఒకటి స్వాస్, సేఫ్ వాటర్ రిలీజర్, 2 స్టార్, సేఫ్ థెర్మైట్ క్రాకర్, అండ్ 3 సఫల్, సేఫ్ మినిమల్ అల్యూమినియం. ఈ విధంగా 3 గ్రీన్ క్రాకర్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయి? నార్మల్ ఫైర్ క్రాకర్స్ లాగా ఈ గ్రీన్ క్రాకర్స్లో హార్మ్ఫుల్ పొల్యూటింగ్ కెమికల్స్, ముఖ్యంగా ఆర్సెనిక్, లిథియం, బేరియం లాంటివి ఉపయోగించరు. వీటిలో అల్యూమినియం, లెడ్, కార్బన్ లాంటి వాటిని ఉపయోగిస్తారు. అండ్ అది కూడా చాలా రెడ్యూస్డ్ క్వాంటిటీ, తక్కువ మొత్తంలో మాత్రమే ఉపయోగిస్తారు. దీనివలన ఎమిషన్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే, గ్రీన్ క్రాకర్స్ని బర్న్ చేసినప్పుడు వాటితో పాటు వాటర్ వేపర్ రిలీజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది, అక్కడ ఆ పార్టిక్యులేటెడ్ మ్యాటర్ ఏదైతే ఉందో అది గాలిలో కలవకుండా భూమి మీదకి సెటిల్ అయ్యేలాగా సహాయం చేస్తుంది. ఈ గ్రీన్ క్రాకర్స్ అటు సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ చేయడంలోనూ ఇటు ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడంలోనూ సహాయపడతాయి అండి. రెగ్యులర్ ఫైర్ క్రాకర్స్ అరౌండ్ 160 డెసిబుల్స్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తే, ఈ గ్రీన్ క్రాకర్స్ ఓన్లీ 110 డెసిబుల్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. అదేవిధంగా ఎమిషన్స్లో కూడా అరౌండ్ 30% లెస్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో ఈ విధంగా అటు పర్యావరణానికి మరియు ఇటు ప్రజా ఆరోగ్యానికి ఈ గ్రీన్ క్రాకర్స్ కొంత ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రగతి రథానికి AI దిక్సూచి. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల భారతదేశంలో ఎస్పెషల్లీ ఏపీలోని వైజాగ్లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న AI హబ్ మరియు డేటా సెంటర్లకు సంబంధించిన కీలక అంశాలు, దీనివలన కలిగే లాభాలు మరియు భారతదేశం AIని అందిపుచ్చుకోవడంలో ఏ దశలో ఉంది అండ్ తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. 2047 నాటికి భారతదేశం వికసిత భారత్ లక్ష్యాలను అందుకోవడం మరియు అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవడం అనేది ప్రధాని నరేంద్ర మోదీ గారి కల. ఆ గమ్యాన్ని చేరుకోవాలి అంటే విభిన్న రంగాలలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతూ ప్రగతి కొత్త ద్వారాలను తెరుస్తున్న కృత్రిమ మేధపై పట్టు సాధించాలి. మనము ముఖ్యంగా ఫ్రంటియర్ టెక్నాలజీస్, ఎస్పెషల్లీ అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కృత్రిమ మేధ రంగం అనేక ఇతర రంగాలని ప్రభావితం చేస్తుంది. నీతి ఆయోగ్ యొక్క నివేదిక ప్రకారం 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు అదనంగా $1.7 లక్షల కోట్ల సంపదను
ఈ ఏఐ ద్వారా యాడ్ అవుతుంది అనేది ఒక అంచనా. ఈ అంచనా నిజం కావాలి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ముఖ్యంగా లార్జ్ మోడల్స్ క్లౌడ్ సర్వీసులకు కావలసిన కీలక సదుపాయాలు దేశీయంగా అందుబాటులోకి రావాలి. ఈ కంటెక్స్ట్లో కీలక ఘట్టమైన గూగుల్ సంస్థ యొక్క పెట్టుబడులు సుమారు 1.33 లక్షల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ఏఐ హబ్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ముఖ్యంగా డేటా సెంటర్లను దేశీయంగానే నిర్వహించడం వలన భారతదేశంకి సంబంధించి డేటా ప్రైవసీ అనేది విదేశాలకు తరలిపోకుండా ఉంటుంది. ఈ డేటా ప్రైవసీకి ఊతం లభిస్తుంది. అండ్ డిజిటల్ సోవర్నిటీ అంటే డిజిటల్ సార్వభౌమాధికారాన్ని భారతదేశం సాధిస్తుంది. ఈ సోవర్నిటీ అంటే ఏంటి? ఇతర దేశాల మీద మనము ఎక్కువగా ఆధారపడకుండా లేదా ఇతర దేశాలు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేకుండా డిజిటల్ రంగంలో భారతదేశం సోవర్నిటీని సాధిస్తుంది. తద్వారా ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక వసతులకు ప్రధాన కేంద్రంగా భారతావని కీర్తిని ఇది ఇనుమడింపజేస్తుంది. దీనితో పాటు స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, నిల్వ, సరఫరాలు సైతం ఈ ప్రాజెక్టులో అంతర్భాగాలుగా కావడం కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల సాధనకు కూడా సహాయపడుతుంది. యాక్చువల్గా డేటా సెంటర్ల నిర్వహణ అనేది పర్యావరణానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అని, ముఖ్యంగా ఎక్కువ నీరు అవసరమవుతుంది అనేది చాలామంది భావన. అయితే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కారణంగా ఇందులో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. పర్యావరణానికి ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా మరియు తక్కువ వాటర్ యూసేజ్తో ఈ డేటా సెంటర్ల నిర్వహణను తీసుకువస్తూ ఉన్నారు. అలానే ఈ పెట్టుబడుల ప్రాజెక్టులో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, నిల్వ సరఫరాలు కూడా ఏర్పాటు చేయడం ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ డేటా సెంటర్ల ఏర్పాటు కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అండి. స్వదేశీ, విదేశీ సాంకేతిక సంస్థలు, స్టార్టప్లను విశాఖకు ఆకర్షించి స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలకు గూగుల్ ఏఐ హబ్ సరికొత్త ఊపును ఇవ్వగలదు. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? భారతదేశంలో ఏఐ ఏ దశలో ఉంది? దీనిని మనము సరిగా అందిపుచ్చుకోగలమా లేదా అనేది చూస్తే ఏఐ పరిశోధనలు, నిర్వహణ, క్లౌడ్ ఇంజనీరింగ్ తదితరాలకు నిపుణ మానవ వనరుల అవసరం చాలా ఎక్కువ. ఆ విషయంలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో చాలా విద్యా సంస్థలలో ఏఐకి తగిన ప్రాధాన్యత లేదు. ఏఐ మోడల్స్ కానీ ఏఐ సిలబస్ కానీ చాలా విద్యా సంస్థలు అందించడం లేదు. ఈ ఆర్టిఫిషియల్ని అందిపుచ్చుకోవడంలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది అని, అండ్ యువత దానివైపు దృష్టి సారించడం లేదు అని ఇటీవలి గూగుల్ మరియు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క అధ్యయనం కూడా బయటపెట్టింది. 15 నుంచి 29 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీరిలో 1/5 అంటే 5గురిలో కేవలం 1 మాత్రమే ఈ ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. కొన్ని అంచనాల ప్రకారం 2027 నాటికి భారతదేశంలో సుమారు 23 లక్షల కొత్త ఏఐ ఉద్యోగాలు వస్తాయని ఒక అంచనా. అయితే నిపుణ మానవ వనరుల కొరత కారణంగా భారతదేశం ఇందులో సుమారు 10 లక్షల జాబ్లను ఫిల్ చేయలేని పరిస్థితి ఉంది. చైనా, అమెరికా లాంటి దేశాలు పాఠశాల దశ నుంచే ఏఐపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారి ఆసక్తిని ముందుకు తీసుకువెళుతూ భవిష్యత్తు అవసరాలకు తగినట్లు సన్నద్ధమవుతూ ఉంటే ఈ విషయంలో భారతదేశం మాత్రం చాలా వెనుకబడి ఉంది. మన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఈ న్యూ ఫ్రంటియర్ టెక్నాలజీస్, ఎస్పెషల్లీ ఈ కృత్రిమ మేధ వంటి వాటిని విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించడంలో కృషి చేసినప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధిలోకి దూసుకువెళ్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2040లో జాబిల్లిపైకి మన వ్యోమగాములు. ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు ఇస్రోకి సంబంధించిన ఫ్యూచర్ ఎండీవర్స్ గురించి వివరించడం జరిగింది. దీనిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూద్దాం. ముఖ్యంగా గగన్యాన్ మిషన్ గురించి, వీనస్ ఆర్బిటాల్ మిషన్ గురించి, భారతీయ అంతరిక్ష కేంద్ర ఇండియా యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ గురించి, అలానే ఈ స్పేస్ సెక్టార్లోని స్టార్టప్స్ గురించి కూడా ఈ ఆర్టికల్లో చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా 2040 కల్లా జాబిల్లి మీదకు భారతీయ వ్యోమగాములను పంపాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు తెలిపారు. ఇక్కడ టార్గెట్ ఏంటండి? 2040 నాటికి చంద్రుని మీదకి భారతీయులను ఒకరిని పంపించడం. అండ్ దానికంటే ముందుగా మనము గగన్యాన్ మిషన్ గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే గగన్యాన్ మిషన్ ద్వారానే మనము తొలిసారిగా భారతీయులను స్పేస్లోకి పంపించడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఈ గగనయాన్ మిషన్ని 2027 ఫస్ట్ క్వార్టర్ తొలి త్రైమాసికంలో
చేపడతాము అని నారాయణన్ గారు తెలిపారు. అండ్ అంతకంటే ముందు 3 సార్లు మానవరహిత గగనయాన్ యాత్రలు పూర్తి చేస్తామని తెలిపారు. అంటే ఈ మానవ సహిత అంతరిక్ష యాత్ర 2027 ఫస్ట్ క్వార్టర్లో జరుగుతుంది. మానవ రహిత యాత్రలు 3 జరుగుతాయి దానికంటే ముందు. అందులో మొదటి యాత్రను ఈ ఏడాది డిసెంబర్లో చేపడతామని చెప్పారు. ఈ మొదటి యాత్రలో వ్యోమమిత్ర అనే రోబోను పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యోమమిత్ర గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్గా చెప్పాము. ఇది ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అండ్ మానవ సహిత యాత్రలో వ్యోమగాములకు అసిస్ట్ చేయడం కోసం ఈ రోబోను తయారు చేశారు. అలానే భవిష్యత్తులో వీనస్ ఆర్బిటాల్ మిషన్ని కూడా పంపిస్తామని, శుక్రగ్రహ పరిశీలన కోసం ఈ యాత్ర చేపడతాము అని తెలిపారు. సో ఆర్బిటాల్ మిషన్ అంటే ఈ వీనస్ గ్రహం చుట్టూ తిరిగే ఒక ఆర్బిటర్ని ఈ యాత్రలో పంపించడం జరుగుతుంది. సో ఇది శుక్రగ్రహ పరిశీలన కోసం ఉపయోగపడుతుంది. అలానే 2035 కల్లా భూకక్షలో భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మిస్తామని చెప్పారు. సో భారతీయ అంతరిక్ష కేంద్ర లేదా భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది భవిష్యత్తులో మనము స్వదేశీయంగా అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అంతరిక్షంలో ఈ స్పేస్ స్టేషన్ని నిర్మించడానికి ఇస్రో ప్రయత్నిస్తుంది. అదేవిధంగా అంతరిక్ష రంగంలో భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ భారత్ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన వివరించారు. కొన్నేళ్ల క్రితం 1 లేదా 2 అంతరిక్ష అంకుర సంస్థలు మాత్రమే ఉండగా ఇప్పుడు అవి 300కు చేరుకున్నాయి అని ఆయన పేర్కొన్నారు. అంటే అరౌండ్ 300 స్టార్టప్ సంస్థలు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయి. ఇందులో అనేక సంస్థలు ఆల్రెడీ సక్సెస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కై రూట్ ఏరోస్పేస్ ఏజెన్సీస్. ఈ స్కై రూట్ ఏజెన్సీ ఇటీవల విక్రమ్ ఎస్ అనే సబ్ ఆర్బిటాల్ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక అంకుర సంస్థ. అదేవిధంగా అగ్నికుల్ కాస్మోస్. ఈ అగ్నికుల్ కాస్మోస్ ఇండియా యొక్క ఫస్ట్ 3D ప్రింటెడ్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్ని డెవలప్ చేయడం జరిగింది. అలానే నిన్ననే మనం చెప్పుకున్నాము గెలాక్స్ ఐ సంస్థ గురించి. ఈ గెలాక్స్ ఐ సంస్థ వరల్డ్స్ ఫస్ట్ మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ దృష్టిని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇండియాకి చెందిన అనేక స్టార్టప్స్ ఈ స్పేస్ సెక్టార్లో సక్సెస్ అవుతూ వస్తున్నాయి. అలానే శ్రీహరికోట నుంచి ఇప్పటికీ 100 రాకెట్లను ప్రయోగించిన ఇస్రో అక్కడ 3వ ప్రయోగ వేదిక నిర్మాణానికి ప్రభుత్వ అనుమతిని పొందింది అని కూడా ఆయన తెలిపారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హెన్లీ సూచీలో దిగజారిన భారత పాస్పోర్ట్ 80 నుంచి 85వ స్థానానికి. ఈ ఆర్టికల్ మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 గణాంకాలకి సంబంధించి ఇవ్వడం జరిగింది అండి. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇది ఒక పాపులర్ ర్యాంకింగ్ ఆఫ్ గ్లోబల్ పాస్పోర్ట్స్. అంటే ఒక దేశం యొక్క పాస్పోర్ట్ ఎంత స్ట్రెంగ్త్ని కలిగి ఉంది అనేది ఇది మెజర్ చేస్తుంది. ఏ బేసిస్ మీద ఇది ర్యాంకింగ్స్ ఇస్తుంది? ఒక దేశం యొక్క పాస్పోర్ట్ ఎన్ని దేశాలలో డెస్టినేషన్స్లో వీసా ఫ్రీ యాక్సెస్ని కలిగి ఉంటుంది అనే దాని మీద ఈ ర్యాంకింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశం చూస్తే భారత పాస్పోర్ట్ ఈ సంవత్సరం హెన్లీ పాస్పోర్ట్ సూచీలో 85వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత పాస్పోర్ట్ ఉన్నవారికి 57 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యం ఉంది. గత సంవత్సరం భారత పాస్పోర్ట్ ఈ సూచీలో 80వ స్థానంలో ఉంది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 5 స్థానాలు పడిపోవడం మనం చూడవచ్చు. అండ్ ఈ సూచీలో ప్రస్తుతం సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండి. సింగపూర్ పాస్పోర్టుతో సుమారు 193 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అలానే సెకండ్ ప్లేస్లో దక్షిణ కొరియా అండ్ జపాన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. భారత పాస్పోర్ట్ కలిగిన వారు అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలివియా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, బురుండి, కంబోడియా, ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్, కెన్యా, ఇరాన్ తదితర దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అండ్ ఈ సూచీలో పాకిస్తాన్ పాస్పోర్టు 103వ స్థానంలో ఉంది. కేవలం 31 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించే వీలు కల్పిస్తుంది. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏ డేటాబేస్ని ఉపయోగిస్తుంది అండి? IATA ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క డేటాని ఆధారంగా చేసుకుని ఆ స్టాటిస్టిక్స్కి అనుగుణంగా ఒక దేశం ఎన్ని దేశాలలో వీసా ఫ్రీ యాక్సెస్ కలిగి ఉంది అనే దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇండెక్స్ ఓవరాల్గా 199 పాస్పోర్ట్స్ని కలిగి ఉంది. అలానే 227 డెస్టినేషన్స్ని ఇది మెజర్ చేస్తుంది. మనము ఇయర్ వైజ్ చూసినప్పుడు 2006లో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది అండి ఈ ఇండెక్స్ని. అప్పుడు 71వ స్థానంలో ఉండేది భారతదేశం. క్రమేపీ హెచ్చు తగ్గులు వస్తూ మనము లాస్ట్ ఇయర్ 80వ స్థానానికి అండ్ 2025లో 85వ స్థానానికి పడిపోవడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 13 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు. ఈ ఆర్టికల్ మనకి ట్రేడ్ డెఫిసిట్ గురించి వివరిస్తుంది.
ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ ఏ విధంగా ఉంది 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి, అండ్ రీసెంట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి గల కారణాలు ఏంటి అనేది ఈ ఆర్టికల్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, అసలు ట్రేడ్ ఈ పదం ఏంటి, మనకి ఈ ట్రేడ్ అనేది ఒక దేశము ఇంకొక దేశంతో జరిగే వస్తు సేవల యొక్క ఎగుమతులు దిగుమతులని మనము ట్రేడ్ అంటాం. ఇందులో డెఫిసిట్ రావచ్చు లేదా సర్ప్లస్ ఉండొచ్చు. డెఫిసిట్ అంటే ఏంటి, ఇన్కమ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ మైనస్ స్పెండింగ్స్ డ్యూ టు ఇంపోర్ట్స్. మనకి ఎక్స్పోర్ట్స్ ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయం కంటే దిగుమతులకి చేసే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి, ఇక్కడ రెండు కంట్రీస్ ఉన్నాయి. ఏ బి అనే దేశానికి $25 బిలియన్ వాల్యూ గల వస్తు సేవలని ఎక్స్పోర్ట్ చేసింది. ఏ నుంచి బికి $25 బిలియన్ వాల్యూ గల వస్తువులు మరియు సేవలను ఎగుమతి చేయడం జరిగింది. అండ్ బి నుంచి ఏకి $50 బిలియన్ వస్తు సేవలను ఎగుమతి చేయడం జరిగింది. సో బి అనేది $50 బిలియన్ వాల్యూ గల వస్తువులు మరియు సేవలను ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసింది. ఇప్పుడు ఏ కంటెక్స్లో మనం చూసినప్పుడు ట్రేడ్ డెఫిసిటా సర్ప్లసా, ఏ అనేది డెఫిసిట్లో ఉంటుంది, ఎందుకంటే తనకి వచ్చిన ఆదాయం $25 బిలియన్, కానీ బికి చెల్లించాల్సింది $55 బిలియన్. కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంటుందండి, ఇక్కడ $25 బిలియన్ ఏ అనేది డెఫిసిట్లో ఉంది. బి కంటెక్స్లో మనం చూసినప్పుడు బికి ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది, ఎందుకు అంటే ఏకి చెల్లించాల్సింది ఎంత $25 బిలియన్, కానీ ఏ నుంచి తీసుకుంటున్నది ఎంత $50 బిలియన్. కాబట్టి ఇక్కడ బి అనేది $25 బిలియన్ సర్ప్లస్లో ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కన్సిడర్ చేసినప్పుడు ట్రేడ్ అండ్ సర్వీసెస్లో వచ్చే ఈ డెఫిసిట్ మరియు సర్ప్లస్లనే మనము ట్రేడ్ డెఫిసిట్ లేదా ట్రేడ్ సర్ప్లస్ అంటాము. ఇండియా కంటెక్స్లో ఎక్కువగా ట్రేడ్ డెఫిసిటే ఉంటుంది. ఓవరాల్ ఫారిన్ ట్రేడ్ని మనం చూసినప్పుడు అన్ని దేశాలతోనూ భారతదేశం జరిపిన ట్రేడ్ని చూసినప్పుడు సెప్టెంబర్లో మన దేశ ఎగుమతులు 6.74% వృద్ధితో $36.38 బిలియన్ నమోదయ్యాయి. కానీ ఇదే సమయంలో దిగుమతులు ఏడాది క్రితం $58.74 బిలియన్ ఉండగా 16.6% పెరిగి $68.53 బిలియన్ చేరాయి. అంటే ఎగుమతులు పెరిగాయి అనేది ఒకటే, బట్ ఎగుమతుల కంటే వృద్ధి ఎక్కువగా దిగుమతులలో ఉంది, కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఫలితంగా వాణిజ్య లోటు $32.15 బిలియన్ చేరింది. తద్వారా 13 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అండ్ పసిడి, వెండి, ఎరువుల బిల్లుల భారం పెరగడం ఇందుకు కారణమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఐటమ్స్ని మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉండడంతో భారం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలలో అంటే ఫస్ట్ హాఫ్ మనం కన్సిడర్ చేసినప్పుడు మొత్తం ఎగుమతులు 3.02% పెరిగి $220.12 బిలియన్ నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు 4.53% అధికమై $375.11 బిలియన్ చేరాయి. ఎగుమతుల వృద్ధి ఏమో 3% వరకు పెరిగింది, కానీ దిగుమతుల వృద్ధి అరౌండ్ 4.5% పెరిగింది. ఫలితంగా వాణిజ్య లోటు $154.99 బిలియన్ నమోదైంది. ఇదంతా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. సో ఇంకా రిమైనింగ్ హాఫ్లో ఇంకా ఎంత పెరుగుతుంది అనేది చూడాలి. అయితే ఈ ట్రేడ్ డెఫిసిట్ వలన నష్టం ఏంటి, ఇట్ రిప్రజెంట్స్ అన్ అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఫ్రమ్ ద కంట్రీ. ఒక దేశం నుంచి ఎక్కువ మనీ బయటికి వెళ్తున్నట్టు దీని అర్థం, అంతే కదా. వాణిజ్య లోటు ఎక్కువగా ఉంది అంటే మనము ఎక్కువ ఎగుమతులకు విదేశాల మీద ఆధారపడి డబ్బులు చెల్లిస్తూ ఉన్నాం. అండ్ ద కంట్రీ ఈజ్ బయింగ్ మోర్ దాన్ ఇట్స్ సెల్లింగ్. ఆ దేశం ఎక్కువగా అమ్మకాల కంటే కూడా కొనుగోలు మీద ఆధారపడుతూ ఉంది. అండ్ ఆఫెన్ ఫైనాన్స్డ్ బై బారోయింగ్ మనీ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఎప్పుడైతే డెఫిసిట్ వచ్చిందో ఆ లోటుని పూడ్చాలి, అప్పుడు ఏం చేస్తారు, ఇతర దేశాల నుంచి అప్పులు తెచ్చుకుని ఆ లోటుని పూడిస్తారు. అందుకే ట్రేడ్ డెఫిసిట్ ఎప్పుడు కూడా మంచిది కాదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్రిక్స్ అంటే డాలర్పై దాడి, సుంకాల భయంతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలను ఇక్కడ చూడవచ్చు. డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమి మీద తన అక్కసును మరోసారి వెళ్ళగక్కాడు. బ్రిక్స్ కూటమి అంటే అమెరికన్ డాలర్పై దాడి అని అభివర్ణించారు. ఈ కూటమిలో చేరాలనుకున్న దేశాలను సుంకాలతో బెదిరించాను అని, దీంతో ఆ దేశాలు వెనక్కి తగ్గాయి అని అన్నారు. నేను డాలర్ విషయంలో చాలా బలంగా ఉన్నా, డాలర్లతో వాణిజ్యం చేయాలనుకునే వారికి బ్రిక్స్ దేశాల కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తాం. బ్రిక్స్లో చేరాలనుకుంటే మాకు ఇబ్బంది ఏమీ లేదు అని నేను వారితో అన్నాను, కానీ సుంకాలు వేస్తానని తెలిపా. వెంటనే అందరూ వెనక్కి తగ్గారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం లేదు కూడా అని అమెరికా అధ్యక్షుడు పేర్కొనడం చూడవచ్చు.
అధ్యక్ష ఎన్నికలలో తాను గెలవకపోయి ఉంటే ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం ఉండకపోయేది అని ఆయన తెలిపారు. యాక్చువల్గా మనము బ్రిక్స్ విషయంలో చూసినప్పుడు డాలరైజేషన్ అనే కాన్సెప్ట్ని వింటూ ఉంటాము. డాలర్ యొక్క హెజుమనీని తగ్గించి బ్రిక్స్ ఒక కామన్ కరెన్సీని తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది అని విన్నాం. యాక్చువల్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, బ్రిక్స్ కరెన్సీ అని కొన్ని రూమర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించి డాలరైజేషన్ ప్రక్రియ కోసం బ్రిక్స్ కూటమి చేస్తున్న ఒక ప్రయత్నం. అయితే డాలర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత ఇమీడియట్ రిజల్ట్ అయితే దీంట్లో రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇప్పటికే G7 బ్లాక్ కంటే బ్రిక్స్ చాలా వేగంగా రైజ్ అవుతూ ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్ డాలర్ యొక్క హెజమనీ తగ్గి ఈ బ్రిక్స్ దేశాల యొక్క కూటమి కామన్ కరెన్సీ పెరిగే అవకాశం ఉండవచ్చు. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ఇండియా అండ్ మంగోలియా ఇంక్డ్ 10 MOUs ఫాలోయింగ్ బైలేటర్ అండ్ డెలిగేషన్ లెవెల్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ మంగోలియన్ ప్రెసిడెంట్ కురెల్సుక్ ఉక్నా ఇన్ న్యూఢిల్లీ ఆన్ 14th October 2025. The MOUs are for cooperation in humanitarian aid, restoration of heritage site in Mongolia, cooperation in immigration, geology and mineral resources, ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్స్ అండ్ షేరింగ్ ఆఫ్ డిజిటల్ సొల్యూషన్స్. సో ఇండియా మరియు మంగోలియా 10 MOUల మీద ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యంగా హ్యుమానిటేరియన్ ఎయిడ్, మంగోలియాలోని హెరిటేజ్ సైట్ రిస్టోరేషన్ ఇలాంటి వివిధ రంగాలలో ఈ 10 ఒప్పందాలు అమలులోకి వస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి. ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ అన్అపోజ్డ్ టు ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ద 7th time ఫర్ ఏ 3-year term స్టార్టింగ్ నెక్స్ట్ ఇయర్. The Human Rights Council is the main UN body with 47 members. It promotes and protects human rights around the world, reviews the situation in member countries, and provides a forum to discuss issues. భారతదేశం UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి 7వసారి ఎంపికైంది అండి. 3 years టర్మ్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో మొత్తం 47 సభ్య దేశాలు ఉన్నాయి. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ హ్యూమన్ రైట్స్ బాడీ. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇన్ విశాఖపట్నం వాజ్ గ్రాంటెడ్ మినీ రత్న స్టేటస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 14th October 2025. The recognition follows the shipyard's consistent financial performance and operational improvements over the past few years. విశాఖపట్నం యొక్క హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి మినీ రత్న హోదా అనేది లభించింది. దీనిని 1941లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. ద 4th edition ఆఫ్ ఇండియా ఆస్ట్రేలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆస్ ట్రహిండ్ 2025 commenced at ఇర్విన్ బరాక్స్, పెర్త్, ఆస్ట్రేలియా ఆన్ 13th October 2025. సో ఇండియా ఆస్ట్రేలియా యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆస్ ట్రహిండ్ 2025 ఆస్ట్రేలియాలోని పెర్త్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అక్టోబర్ 13 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025ను దృష్టిలో ఉంచుకుని భారతదేశం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనం చూసాము ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ రీసెంట్ ర్యాంకింగ్స్. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.